భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్య పౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షతం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకరః. నీళాతుంగస్తనగిరితటే సప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిధరసరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమేదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయలు పురివయ్యాండాలరంగర్క పన్న తిరుప్పావై పలపతియం ఇన్నిసయాలు పాడి కొడుతాள் నన్ను పామాలై పూమాలై சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியல் வல்ல பலவலையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை வித்தியன்றையும் மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. తిరుప్పావై దివ్య ప్రబంధం, దివ్య ధనుర్మాసం విశేషమైనటువంటి ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఇప్పటి వరకు 15 రోజులు పూర్వరంగం పూర్తయింది. ఈ రోజు నుంచి 16వ పాసురం నుంచి ఉత్తర రంగం ప్రారంభమవుతోంది. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా గోదాదేవి ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మతో గోపికలు చేసుకున్నటువంటి ఆ కాత్యాయని వ్రతం ఏదైతే కలిసి ఆడిపాడి గెంతులేసినటువంటి ఆ వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని విల్లిపుత్తూరులో గోదాదేవి తాను అనుకరిస్తూ తన స్నేహితురాళ్లతో ఈ వ్రతాన్ని నిర్వహిస్తోంది అనుకున్నాం. అందులో మొదటి 5 రోజుల్లో కూడా పరమాత్మ యొక్క పంచవిధ స్వరూపాలు తెలియజేసింది అనుకున్నాం. ఆ తర్వాత అంటే మొదట భగవత్ స్వరూపాన్ని తెలియజేసింది, ఆ తర్వాత భాగవతుల యొక్క స్వరూపాన్ని తెలియజేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ పాసురం నుంచి ఆచార్య స్వరూపాన్ని తెలియజేస్తోంది మనకి అంటున్నారు. భాగవత్ ఆచార్య స్వరూప రూప గుణ విభూతులను మనం అనుభవించటమే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం ప్రధాన ఉద్దేశ్యం. ఈ 16వ పాసురం నుంచి గోపికలందరూ కూడా కలిసి గోదాదేవితో కలిసి స్నేహితురాళ్ళందరూ శ్రీకృష్ణుని యొక్క ఇంటికి వెళ్ళి అతనితో కలవటానికి బయలుదేరారు. ఈ బయలుదేరినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా ఇంటి బయట ఉండేటువంటి వాళ్ళ దగ్గర ద్వారపాలకుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంటే నందగోపుడు రాజు కాబట్టి, రాజుగారు అబ్బాయి కాబట్టి ఆయన దగ్గర ముందు అయ్యా మేము లోపలికి వెళ్ళాలి, కొంచెం మాకు తలుపు తీయండి అని అడగాలి. భగవానుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, ప్రోటోకాల్స్ అంటాం వాటిని. దాన్ని జాగ్రత్తగా పాటించాలి, లేకపోతే వెళ్ళకూడదు ఉంటుంది మనకి. పాంచరాత్ర శాస్త్రాగమ వైభవం తెలిసినటువంటి గోపికలు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఆ భగవానుని యొక్క దివ్య అనుగ్రహం కోసం భగవద్ ఆలయానికి, పరమాత్మ యొక్క దివ్య సన్నిధానానికి, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అని మనకి పాంచరాత్ర శాస్త్రం నిష్కర్షగా తెలియజేసింది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని తెలియజేసింది. దాన్ని మనకి గోదాదేవి ఈనాటి పాసురంలో ఆచార్య వైభవ పూర్వకంగా తెలియజేస్తుంది. ఈనాడు మన శ్రీ వైష్ణవులందరూ కూడా మన యొక్క ఆచార్య స్మరణ చేసుకోవటం ప్రధానం. ముందుగా ఆచార్య స్వరూపం, ఆ తర్వాత భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం మనం ఈ పాసురంలో అంటున్నారు. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఇందులో మాధుర్యాన్ని మరొక కోణంలో అనుభవిద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. నాయఘనాయ నిன்ற నందగోపనుడయ్య కోయిల్ కాప్పానే கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் நீ கேலோரும் பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈ 16వ పాసురం నుంచి మనకి అత్యంత విలక్షణమైనటువంటి విశేషాలు, సాంప్రదాయకమైనటువంటి రహస్యాలు ముముక్షుపడి, అదేవిధంగా శ్రీవచన భూషణం, అదేవిధంగా మిగిలినటువంటి దివ్య ప్రబంధాలలో ఏవైతే కనుక ఆచార్య హృదయం మొదలైనటువంటి దివ్య ప్రబంధాలలో ఉండేటటువంటి రహస్యమైనటువంటి సాంప్రదాయక విశేషాలు మనకి ఇక్కడి నుంచి తెలుస్తాయి అంటున్నారు పూర్వాచార్యులు. ముందుగా మనం చూసినట్లయితే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ప్రధానంగా గోపికలు గోదాదేవి ఏమని తెలియజేస్తోంది? స్నానం చేద్దాం పదండి, స్నానం చేద్దాం పదండి అంటోంది. స్నానం చేయటం ఏమిటి అంటే శరీర స్నానం.
జలస్నానం దినే దినే అంటే ప్రతిరోజు స్నానం చేశామనుకోండి, శరీరం మీద ఉండేటటువంటి అశుద్ధం అంతా కూడా, మలినం అంతా కూడా తొలగిపోయి శరీరం పరిశుభ్రం అవుతుంది. అదేవిధంగా ఆత్మకి స్నానం ఏమిటి అంటే, భగవత్ కళ్యాణ గుణములు అనేటటువంటి నదిలో దిగినట్లయితే ఆత్మ పరిశుద్ధం అవుతుంది. ఈ ఆత్మ ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి మలినం ఆత్మకి అంటుతూ ఉంటుంది. ఏమిటా మలినం అంటే కనుక ద్వంద్వముల యొక్క ఫలములు, శీతోష్ణములు, సుఖదుఖములు, రాగద్వేషములు, కామక్రోధములు, అసూయ ద్వేషములు మొదలైనటువంటివన్నీ కూడా, ద్వంద్వములన్నీ కూడా ఈ ప్రకృతిలో ఉండేటటువంటి దుమ్ము ధూళి లాంటివి. ఈ దుమ్ము ధూళి ఏం చేస్తున్నాయి, ఈ శరీరంలో నుంచి ఆత్మకి తగులుగని ఆత్మ యొక్క సహజ స్వరూపాన్ని నాశనం చేస్తున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఆత్మకి వ్యతిరేకమైనటువంటి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అంటే, శరీరం మీద మా అపరిశుభ్రత ఏదైతే కనుక చక్కగా స్నానం చేయటం ద్వారా శుభ్రమవుతుందో, ఆత్మ యొక్క మలినమంతా కూడా ఈ భగవత్ కళ్యాణ గుణములు అనేటటువంటి భగవద్ వైభవములు, భగవద్ విషయ కాలక్షేపములు, శ్రవణము అనేటటువంటి మొదటి వాటి ద్వారా ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. శ్రవణం ద్వారా చెవులు శుద్ధవుతాయి, మననం ద్వారా హృదయం శుద్ధవుతుంది, వాచికం ద్వారా పలకటం ద్వారా, భగవన్ నామకీర్తన సంకీర్తన ద్వారా నోరు శుద్ధవుతుంది, భగవద్ దివ్యమంగళ విగ్రహ దర్శనం చేత కళ్ళు శుభ్రం అవుతాయి. అదేవిధంగా భగవంతునికి ధూప కైంకర్యం చేత నాసిక ఆఘ్రాణం శుద్ధవుతుంది, భగవత్ ప్రసాద తీర్థ స్వీకరణం చేత నోరు శుద్ధవుతుంది, భగవద్ దేవాలయ గమనం చేత పాదాలు శుద్ధవుతాయి. అదేవిధంగా భగవంతుడికి ప్రణామపూర్వక నమస్కారములు చేయటం ద్వారా మనకి చేతులు శుద్ధవుతాయి. ఇక భగవంతుని నిరంతరం కైంకర్యం చేసేటటువంటి భాగవతుల స్పర్శ వల్ల పరిపూర్ణమైన శరీరం శుద్ధి అవుతుంది. ఈ రకంగా ఈ శారీరక శుద్ధి వల్ల మనశుద్ధి వల్ల బుద్ధిశుద్ధి వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. ఇటువంటి ఆత్మశుద్ధి ప్రసాదకమైనటువంటి పాసురాలు ఇక నుంచి ముందు మనకి బాగా కనిపిస్తాయి అంటున్నారు. సరే, ఇక్కడ ప్రధాన విషయం ఏమిటి? స్నానం అంటున్నారు. ఈ స్నానం అనేటటువంటి దాని విషయంలో మనకి తిరుప్పావై మొదటి 5 పాసురాల్లో 5 రకాలైన పంచవిధం స్నానం పంచవిధం స్మృతం అని మనకి శాస్త్రం చెప్పినట్టుగా 5 రకాలైనటువంటి స్నానాలు అంటున్నారు. మొదటి పాసురంలో నీరాడ పోదువీరు పోదుమినో అన్నారు. ఆ తర్వాత నాంగళ్ నంపావైకు చాత్తి నీరాడినాలన్నారు. ఆ తర్వాత నాంగళం మార్గశ నీరాడ అన్నారు. ఆ తర్వాత ఎప్పోదయమ్మాయి నీరాట్టు అన్నారు. ఈ విధంగా స్నానం అనేటటువంటి ఉద్దేశ్యం గోపికల ద్వారా మనకి తెలుస్తున్నప్పటికీ, స్నానం చేసే చోటైనటువంటి యమునకి కానీ లేదా వేరే ఒక సరస్సు కానీ ఎక్కడికి వెళ్ళినట్టు మనకి ఈ పాసురాల్లో కనబట్టలేదు. అయితే స్వాపదేశార్థం ద్వారా మనకి తెలుసుకునేటువంటి విషయం అంటే, స్నానం చేసే చోటు ఇది అని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏది స్నానం చేసే చోటు అంటే భగవద్ గుణములు అనేటటువంటి నదిలో మునగటం అనేటటువంటి విషయాన్నే మనకి పూర్వాచార్యుల వ్యాఖ్యానంలో తెలియజేశారు. ప్రత్యేకంగా యమునకి వెళ్ళినట్టుగా మనకి ఎక్కడా తెలియలేదు. కాబట్టి ఇక్కడ స్నానం చేయటం వల్ల మొదటి 5 పాసురాల్లో ఏమవుతోంది? స్నానం చేయటం ద్వారా మనకి శరీర శుద్ధి అవుతోంది, కళ్యాణ గుణములు స్మరించడం ద్వారా ఆత్మశుద్ధి అవుతుంది. ఎప్పుడైతే ఆత్మశుద్ధి అవుతుందో అప్పుడు మనకి భాగవతుల యొక్క సమాశ్రయణం కలుగుతుంది, భక్తులతో సంబంధాన్ని మనం పెంచుకునే అవకాశం కలుగుతుంది అంటున్నారు. కాబట్టి అట్లా భగవత్ సంబంధ భక్తులతో మనం ఎప్పుడైతే గనక సమాగమం చెందాలనుకుంటామో ఆ ప్రయత్నం 5వ పాసురం 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు చేశారు. కాబట్టి ముందు ఆత్మశుద్ధి, శరీర శుద్ధి, మన యొక్క శుద్ధి, తర్వాత భాగవతులతో కలవటం ద్వారా మనకి ఉండేటటువంటి ఆ భాగవత పరిపూర్తి. కాబట్టి ఈ భాగవత పరిపూర్తి అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ 6 నుంచి 10వ పాసురం వరకు మనకి స్పష్టంగా తెలియజేశారన్నారు. ఇక ఈనాటి పాసురంలో భగవంతుని యొక్క దేవాలయానికి ఎలా వెళ్ళాలి? పాంచరాత్రాగమ శాస్త్రం విలక్షణంగా భగవంతుని యొక్క దివ్యధామానికి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి తెలియజేసింది. ప్రధానంగా మనకి తెలియకుండాట 66 రకాలైనటువంటి దోషాలను మనం చేస్తాట దేవాలయానికి వెళ్ళేటప్పుడు. మనకి తెలియకుండా చేస్తాంట. దేవాలయానికి చెప్పులు వేసుకుని వెళ్ళటం, అలాగే దేవాలయం దగ్గర వరకు వాహనంలో వెళ్ళటం,
అదేవిధంగా పరిశుభ్రమైన వస్త్రాలు లేకుండా వెళ్ళటం, ఏదన్నా భోజనం కానీ టిఫిన్ కానీ తినేసి వెళ్ళటం, ఇట్లా కొన్ని దోషాలు ఉన్నాయి. రోజు ఇంట్లో వాడుకునేటటువంటి వస్త్రాలను ధరించి వెళ్ళటం, దేవాలయానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధమైనటువంటి మంచి వస్త్రాలు ధరించాలట. ఏ వస్త్రాలు అయితే కనుక మనం మంచం మీద కూర్చోవటం, లేకపోతే పడుకోవటం, లేకపోతే తినటం, లేదా త్రాగటం, లేకపోతే కనుక ఇంకా ఏ రకమైనటువంటి అశోచ కార్యక్రమాలకి వాడకుండా ఉన్నట్టు వస్త్రాలే ధరించాలట దేవాలయానికి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఆ రకమైనటువంటి వస్త్రధారణగా ఉండడం, పవిత్రమైనటువంటి ట్రెడిషనల్ డ్రెస్ అంటారు మనకి, పవిత్రమైనటువంటి పరిపూర్ణమైన వస్త్రాలను ధరించడం, అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి శరీరంగా ఉండటం, అదేవిధంగా ఆహారం స్వీకరించకుండా ఉండటం మొదలైనటువంటి కొన్ని చిన్న ప్రోటోకాల్స్ ఇవన్నీ. అదేవిధంగా దేవాలయానికి చెప్పులు వేసుకెళ్లకుండా ఉండటం, అదేవిధంగా దేవాలయం లోపలికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని దగ్గర సాగిలపడి నమస్కారం పెట్టాలిట మొదట. ఎందుకంటే ధ్వజో జీవ సౌచ్యతే, దేవాలయానికి ప్రాణమే ధ్వజస్తంభం. ధ్వజస్తంభంలో భగవంతుని యొక్క శక్తి దేవాలయంలో 5 చోట్ల ఉంటుందండి. భగవంతుని యొక్క మూల విగ్రహంలో, భగవంతుడు వేంచేస్తున్నటువంటి గర్భగుడి పైన ఉండేటటువంటి శిఖరం, దాన్ని విమానం అంటారు, విమాన శిఖరంలో ఉంటుందిట శక్తి, అందుకనే శిఖర ప్రతిష్ఠ అంటారు మనకి. ఆ తర్వాత దేవాలయంలో అర్చన చేసే అర్చకునిలో ఉంటుందిట. ఆ తర్వాత దేవాలయానికి భక్తి శ్రద్ధలతో సేవించుకోవటానికి వచ్చినటువంటి, సేవించుకుని వెళ్ళేటటువంటి భక్తులలో ఉంటుందట భగవత్ శక్తి పరిపూర్ణంగా. ఇన్ని కళలు, పరిపూర్ణమైన కళలు స్వామికి ఆవాహన చేస్తారు. ఈ కళల యొక్క సంపూర్ణ శక్తి వీళ్ళల్లో కూడా ఉంటుంది. భగవంతుడిని భక్తి శ్రద్ధలతో సేవించుకుని, ఆయనకు నమస్కారం చేసుకుని, ఆయన కీర్తనం చేసుకుని, ఆయన నామస్మరణం చేసుకుని వెళ్ళేటటువంటి భక్తులలో ఉంటుందిట. ఆ తర్వాత 5వది తీర్థ ప్రసాద శటారులలో ఉంటుందిట. ఈ రకంగా 5 రకాలైనటువంటి శక్తులు దేవాలయంలో ఉంటాయిట. అందులో ధ్వజస్తంభం ఒకటి. కాబట్టి ఆ ధ్వజస్తంభంలో స్వామి శక్తి ఉంటుందట. ఒకవేళ దేవాలయానికి మనకి వెళ్ళడం కుదరకపోతే దూరం నుంచి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని అయినా వెళ్ళిపోవచ్చుట. అది ఒక అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ముందుగా ధ్వజోజీవ సౌచ్యతే, శరీరానికి ప్రాణం ఎట్లాగో ఆత్మ దేవాలయానికి ధ్వజస్తంభం అట్లాంటిదిట. ధ్వజస్తంభానికి సాగిలపడి నమస్కారం చేయాలి. మగవాళ్ళు సాష్టాంగా నమస్కారం చేయాలి, ఆడవాళ్ళు మోకాళ్ళపై వంగి నమస్కారం చేసుకోవాలి. ఇంకా ధ్వజస్తంభం దాటిన తర్వాత సన్నిధిలో ఇంకా ఎక్కడా పడుకుని కానీ నమస్కారం కానీ, తలగా అదేవిధంగా మోకాళ్ళ మీద వంగి నమస్కారం కానీ చెయ్యకూడదు, అది నియమం. ఆ తర్వాత ఆలయ క్షేత్రపాలకుడైనటువంటి ఆయన ఉంటాడు. రామాలయం అయితే ఆంజనేయ స్వామి, విష్ణు ఆలయం అయితే కనుక గరుత్మంతుడు ఉంటారు. వారి దగ్గర ముందు నమస్కారం తీసుకోవాలి. అట్లా కొన్ని నియమాలు చెప్పింది. దేవాలయంలో ఇతరులతో నవ్వకూడదు, ఇతరులతో ప్రశంసించకూడదు, ఇతరులకి కరచాలనం చేయకూడదు, ఇతరులను నిందించకూడదు, నవ్వకూడదు, గట్టిగా కాళ్ళు జాపు కూర్చోకూడదు. ఇట్లా అనేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ఎలా ఉండాలి అనేటువంటి పాంచరాత్రాగమ శాస్త్రం తెలియజేసింది. ఆ నియమాలు తెలిసినటువంటి గోపికలు కాబట్టి దేవాలయానికి ముందుగా వెళ్ళంగానే మనం లోపలికి ధ్వజస్తంభం దాటిన తర్వాత స్వామి సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ద్వారపాలకులు ఉంటారు, జయ విజయులని. ఆ ద్వారపాలకుల దగ్గర ముందుగా నమస్కారం చేసుకోవాలి. ద్వారపాలకులకు పాదాలకు నమస్కారం చేసుకోవాలి, ఆ పాదాలను ముట్టుకుని. లేకపోతే దూరం నుంచి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. నమస్కారానికి నిదర్శనం ఏంటి? తలకాయ వంచుకోవటం. ఇలా తల వంచే నమస్కారం, అంతేగాని ఇలా నిలుగా తలెత్తి నమస్కారం చేసి అది నమస్కారం కానే కాదు. తల వంచి నమస్కారం చెయ్యాలి, ఎక్కడ చేసినా సరే, ఎవరికి చేసినా కూడా. అప్పుడు నేను నీకు నిజమైన దాసుడిని అని అర్థం. దానికి ఊరికి ఎలా ఉండేట నమస్కారం పెడతాను, నమస్కారం అండి అంటే అది నమస్కారం అవ్వదు. ఇలా తలకాయ వంచే నమస్కారం చేయాలి. కాబట్టి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ముందుగా అక్కడ ద్వారపాలకులను ప్రార్థన చేసుకోవాలి అనే నియమం తెలిసినటువంటి, ఆగమ నియమం తెలిసినటువంటి గోపికలు కాబట్టి అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు అంటున్నారు. నాయఘనాయ్ నింద్రనంద గోపనుడయ్య కోయిల్ కాపాని, నాయఘనాయ్ నింద్ర నంద గోపనుడయ్య కోయిల్ కాపాని. ఇక్కడ మనకి నాయఘనాయ్ అంటే కనుక ఆ చుట్టుపక్కల రేపల్లెకి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళందరికీ, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క గ్రామాధికారి ఉంటాడు, వాళ్ళందరికీ అధిపతి ఈ నందగోపుడుట. కాబట్టి నాయకులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాయకుడు లాంటి వాట ఈ నందగోపుట. ఈ నందగోపుడు ఎలాంటి వాడో మనకి మొదటి పాసంలోనే గోదాదేవి చెప్పింది. ఏమని చెప్తాను? కూర్వేలు కొడిందోజిల నందగోపన్. అతను నిజమైనటువంటి రాజుట. రాజు అంటే ఎవరండి? సత్య, ధర్మ, క్షయ, క్షమ, అహింస, పరాక్రమం, దైవభక్తి. రాజుకు కొన్ని లక్షణాలు చెప్పింది మనకి శాస్త్రం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? శౌర్యం, తేజ, ధృతిర్, దాక్షం, యుద్ధే చపలాయనం, దానం, ఈశ్వర భావం,
క్షాత్రం కర్మ స్వభావజం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా తెలియజేశాడు. ఆ స్వామి చేత తెలియబడినటువంటి లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకున్నవాడు మన నందగోపుడు. అందుకనే శ్రీకృష్ణుడు యొక్క తండ్రి అయినటువంటి నందగోపుడి విషయంలో ఆ నందరాజుట, కంసుడు రాజు అనుకున్నారు. ఈ నందుని యొక్క ఈ రేపల్లె మధురానగరం యొక్క చిన్న చిన్న రాజ్యాలలో ఒక భాగం అంతే, ఒక చిన్న గ్రామం అంతే, గ్రామాధికారి నందుడు అంతే. కానీ ఈ నందుడు ఈ మధురానగరం తప్ప దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల అధిపతులకి ఇతనే చాలా ఆదర్శవంతుడు, ప్రీతిపాత్రుట. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా నందుడి దగ్గరకు వచ్చి సమస్య తీర్చుకునేవాళ్ళట. నందరాజుడు అంటారు ఆయన. ఎందుకని? సత్యము, ధర్మము, క్షమ, అహింస, దైవభక్తి, పరాక్రమం ఇవన్నీ కలబోసిన వాడు నందుడుట. కాబట్టి నందగోపన్, అందుకనే నాయఘనాయ్ అంటున్నారు. నాయకులకే నాయకుడు ఆయన. ఆ నాయకులకే నాయకుడైనటువంటి నందగోపుని యొక్క అంటున్నారు. కాబట్టి ఆనాడు శ్రీరామచంద్రుని యొక్క తండ్రి అయినటువంటి దశరథుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతే పరాక్రమవంతుట నందుడు కూడా. అందుకనే కంసుడుట తన యొక్క మధురానగరం చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల అందరిలో ఉన్నటువంటి రాజులందరి మీద తన పెత్తనం చెల్లాయిస్తాడు. కానీ నందగోపుడి జోలికి మాత్రం రాడుట, భయంట అతనికి. ఎందుకని? నందగోపుడు ఎప్పటికప్పుడు సమయానికి కప్పం కట్టేయటం, వసూలు చెల్లించేయటం అన్నీ చేసేస్తాడట. కాబట్టి కంసుడు ఏదన్నా ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడినా, ఎక్కువ మాట్లాడినా కూడా అదిగో నీకు నేను చేయవలసినటువంటి అన్ని విధులను సక్రమంగా పూర్తి చేశాను, జాగ్రత్త అని కంసుడిని కూడా బెదిరించగలిగేటటువంటి ధర్మ పరాక్రమవంతుడు నందుట. అటువంటి నందుడి యొక్క బిడ్డ ఈ శ్రీకృష్ణ పరమాత్మ నందగోపనుడయ్యా. మరి రాజే అంత గొప్పవాడంతే కనుక రాజు దగ్గర ఉండేటటువంటి సేవకులు ఇంకెంత గొప్పవాళ్ళు ఉంటారు. మనకి శాస్త్రం చెప్తుంది, రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టాహ పాపే పాపరసా సదాహ. రాజు కనుక సింహం వలె చెప్పబడితేట మంత్రులందరూ కూడా పెద్ద పులులు లాంటి వాళ్ళుట. అంటే అంతటి పరాక్రమం కలిగిన వాళ్ళుట. రాజు సింహం వలె ఉన్నట్లేదు. రాజు ధర్మిణి ధర్మిష్టాహ. రాజు ధర్మాత్ముడైతే, అంటే పరిపాలించేటటువంటి రాజు ధర్మాత్ముడైతే తన దగ్గర ఉండే మంత్రులు కూడా ధర్మాత్ములు అవుతారట. వాళ్ళ కింద ఉండేటటువంటి అధికారులు కూడా ధర్మాత్ములు అవుతారట. ప్రజలందరూ కూడా ధర్మాత్ములు అవుతారట. పాపే పాప. రాజు పాపి అనుకోండి, మంత్రులు పాపులు అవుతారట, అధికారులు పాపులు అవుతారట, అలాగే ప్రజలు కూడా పాప భావనతోనే ఉంటారట. కాబట్టి రాజు దగ్గర ఉన్నది గొప్పతనం అంతా కూడా అంటున్నారు. అటువంటి రాజు మొత్తం దాదాపు 400 గ్రామాలు ఉంటే ఆనాడు రేపల్లెకి చుట్టుపక్కల్లో మధురానగరం కింద ఉంటే, మధురానగరానికి అధిపతి కంసుడైతే, కంసుడు ఈ 400 మందిలో అందరి మీద పెత్తనం చెల్లాయిచెల్లగడు. కానీ ఈ నందుడు జోలికి మాత్రం రాడుట. అంత భయంట అతనికి. అతని చేతిలో పదునైనటువంటి వేలాయుధం ఉన్నది. ఆయుధాన్ని చూసి భయపడటం కాదు, ఆయుధం అనేది ఊరికే అలంకారం మాత్రమే. అతని దగ్గర ఏముంది? తీక్ష్ణమైన వేలాయుధం, ధర్మం అనేటటువంటి, ధర్మము సత్యము అనే ఆయుధం ఉందిట. కాబట్టి లోకంలో ఎవరైతే ధర్మము సత్యంగా ఉంటారో వాళ్ళు ఎవ్వరికీ భయపడరండి, భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్తుంది మనకి. అటువంటి నందగోపుని యొక్క కుమారుడైనటువంటి ఆయన అంటున్నారు. కాబట్టి ఇక్కడ స్నానం చేసేటటువంటి చోటు ఏది అంటే గనక ఇదిగో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క గుణాలను కీర్తించేటటువంటి చోటు ఏదది అంటే ఇదిగో నందగోపుని యొక్క ఇల్లు అనేటటువంటి భావన ఇక్కడ తెలియజేశారు అంటున్నారు. కాబట్టి ఈయన నందగోపన్ కుమరన్ అంటమే ఆయనకి ఇష్టంట. శ్రీరామచంద్రుడు కూడా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను దశరథ కుమారుణ్ణి అంటమే ఇష్టంట ఆయనకి. అంతేగాని నేను రామచంద్రుడని ఎక్కడా చెప్పలేదు. అందుకని దాశరథి అంటేనే చాలా ఇష్టంట. దాశరథి కరుణాపయోనిధి అని మనకి చక్కగా అద్భుతంగా మన భద్రాద్రి రామదాసు గారు కూడా చక్కగా కీర్తించారు కదా. దాశరథి అంటే ఆయనకి ఇష్టంట. అందుకనే ఈయనకి నందగోపన్ కుమరన్ అంటేనే ఇష్టంట. ఆ రకంగా ఆయన యొక్క వైభవాన్ని, తండ్రి యొక్క గొప్పతనంలో, తండ్రి యొక్క నీడలో పెరిగినటువంటి బిడ్డ అంటున్నారు మనకి ఇక్కడ. కాబట్టి నందగోపనుడయ్య కోయిలు కాపాని అంటుంది కదా. నందగోపుని ఇంటి దగ్గర ఉండేటటువంటి వాడికి ఇంకెంత గొప్పతనం ఉంటుంది. నందునికే ఇంత పరాక్రమం గొప్పతనం ఉంటే నందుని యొక్క కుమారుడు, నందుని యొక్క సేవకులకి ఇంకెంత గొప్పతనం ఉంటుంది అనే విషయాన్ని మనకి చెప్తున్నారన్న. కాబట్టి ఇక్కడ కోయిల్ కాపాన్ అంటే కనుక తోరణవాసలు కాపాన్ అంటే ద్వారానికి, ద్వారం ఉండేటటువంటి ఆ లోపల ఉండేటువంటి లోపల ద్వారానికి 1కి 3 4 కాపలాదారులు ఉన్నారు, వాళ్ళ వైభవం అంటున్నారు.
అయితే ఇక్కడ శ్రీకృష్ణుని గురించి వాళ్ళు రావటానికి వచ్చి నందుడి గురించి ఎందుకు చెప్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ స్మరించుకోవాలి. నాయకన్ ముజేడులహొక్కం నాథన్, ఏడోలు లోకాలకి నాయకుడు స్వామి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి అవతరించాడు అని కదా మనకి పూర్వాచార్యులు తెలియజేశారు. మరి అలాంటప్పుడు వీళ్ళ నాన్నని నాయకన్ అంటున్నారేమిటి అంటే గనక ఆయన అర్చావతారంలో ఈ నందుణ్ణి ఎంచుకుని పుట్టాడట. మనకి 25వ పాసురంలో వ్యాఖ్యాతలు తెలియజేస్తారు, భగవానుడైనటువంటి స్వామి కోసం స్వామి తాను అవతరించాలి అనుకున్నప్పుడు ఒక్కడు ప్రార్థిస్తే నలుగురుగా వచ్చి ఏం చేశాడు ఆయన, ఎవరు, దశరథుడు ప్రార్థించారట. దశరథుడు నాకు రాముడే పుట్టాలి అని వ్రతం చేయలేదుట, హోమం చేయలేదు, ఎవరో కుమారుడు పుట్టాలి అనుకున్నాడట. కానీ పితరం రోచయా మాస అంటాడు వాల్మీకి మహర్షి, ఇతనే నాకు తండ్రిగా కావాలి అని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడట. ఆ గొప్పతనం స్వామిదిట, ఆ అదృష్టం దశరథుడిట. కాబట్టి ఇక్కడ ఒక్కడు ప్రార్థిస్తే భరత లక్ష్మణ శత్రుఘ్నులతో కలిసి నలుగురుగా వచ్చాడట ఆయన. ఏమి అదృష్టం, ఆ దశరథుడు అదృష్టమే అదృష్టం అంటారు మనకి పూర్వాచార్యులు. ఆ తర్వాత కృష్ణావతారంలో అటు యశోదానందులు ఇటు దేవకి వసుదేవులు నలుగురు ప్రార్థించాట భగవంతుడి కోసం. ప్రార్థిస్తే ఈ నలుగురికి ఆనందం కలిగేటటువంటి ఒక్కడుగా తాను వచ్చాడట. కాబట్టి ఇక్కడ దేవకి వసుదేవులు కూడా భగవంతుడు పుట్టాడు అనుకోలేదు, యశోదానందులు కూడా శ్రీకృష్ణ పరమాత్మ మాకు రావాలి అనుకోలేదు. ఒక మగపిల్లవాడు ఉంటే బాగుండు ఆడుకోవటానికి చక్కగా పెంచుకోవటానికి అని వాళ్ళు అనుకుంటే, ఎవరో ఒకళ్ళు పిల్లాడు పుడితే చాలు, 8వ గర్భం వాడైనా జాగ్రత్తగా బతికితే చాలు అనుకున్నదే కానీ దేవి భగవంతుడే పుట్టాలి అనే ఆలోచనే ఆమెకు తెలియదుట. ఆమె ఆయన వాళ్ళని ఇష్టపడి వచ్చాడట. కాబట్టి అటువంటి నాయకుడు, ఆయన నాయకుడు కదా, దేవాది దేవుడు నాయకుడు కదా ఆయన. మరి ఆయన నాయకుడు అనుకుంటా నందగోపుడు నాయకుడు అంటారేమిటి అంటే గనక ఇక్కడ చక్కని ఔచిత్యాన్ని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే రావణ సంహారాన్ని చేసి పుష్పక విమానాన్ని ఎక్కి లంకానగరం నుంచి వచ్చేటప్పుడు శ్రీరామచంద్రుడు ఆ పుష్పక విమానంలో లంకానగరం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నంది గ్రామానికి భరతుడి దగ్గరికి దారిలో ఆకాశంలో తను చూస్తూ ఆ నంది గ్రామం దగ్గరికి వచ్చేటప్పుడు, అయోధ్యకు దగ్గరగా వచ్చేటప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మతో చెప్తున్నట, ఏమైనా చూసావా, ఇదిగో మా నాన్నగారు పరిపాలించిన రాజ్యానికి వస్తున్నాము అన్నాడు తప్ప మన అయోధ్యకి అని చెప్పలేదండి. అది గొప్పతనం, వైభవం అంటున్నారు మనకి. ఏషాహి దృశ్యతే సీతే రాజధాని పితుర్మమ, మా నాన్నగారి యొక్క రాజ్యం ఇదంతా కూడా, ఇదిగో సీతే, ఓ సీత, మనం మా నాన్నగారి యొక్క రాజ్యానికి చేరుకుంటున్నామోయ్ అని చెప్పాడటే కానీ ఇదిగో మన అయోధ్యకి మనం పరిపాలించబోయే అయోధ్య అని మాత్రం చెప్పలేదు. అది శ్రీరామచంద్రుని యొక్క వైభవం అంటున్నారు ఆయన. ఆ రకంగా పలకటం వల్ల తన తండ్రి యొక్క గొప్పదనాన్ని తాను ప్రకాశం, లోకంలో బిడ్డలందరూ కూడా పిల్లలందరూ ముందు తమ యొక్క తండ్రి యొక్క వైభవాన్ని ప్రకాశింపజేయాలి. కాబట్టి వివాహం అయినట్టు, కానీ స్త్రీల దగ్గర కొంచెం ఇది మార్పు ఉంటుంది. పురుషులకి ఎప్పటికీ మార్పు ఉండదుట, స్త్రీలకి మాత్రం కొంచెం మార్పు ఉంటుందట. వివాహం కానంత వరకు తండ్రి యొక్క వైభవాన్ని లోకంలో చెప్పుకుంటుందట స్త్రీ. వివాహం అయిన తర్వాత మామగారి యొక్క వైభవాన్ని చెప్పుకోవాలట. ఆ రహస్యం మనకి ఇక్కడ తెలియజేస్తారు. కాబట్టి అందుకనే సీతాదేవి ఏమని చెప్పింది, అహల్యతో స్నుషా దశరథస్యాహం, దశరథ మహారాజు యొక్క కోడలిని అని చెప్పింది తప్ప నేను రాముడి భార్య అని చెప్పలేదు. అది స్త్రీల యొక్క పాతివ్రత్య వైభవం అంటారు. ఈ రహస్యాన్ని తెలిసినటువంటి హనుమంతుల వారు ఏం చెప్పారు, రాజా దశరథో నామ రథకుంజర వాజమాన్, అనగనగా దశరథ మహారాజనే రాజు ఉండేవారు అని వాళ్ళ మామగారి పేరు చెప్పడంతో సీతమ్మ హనుమంతుడిని నమ్మింది అంటారు మనకి పూర్వాచార్యులు. అంతటి వైభవం తండ్రికి ఇచ్చారు వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ రకంగా తండ్రి గురించి చెప్పడమే తనకు ఆనందమైనట్లుగా ఇక్కడ కూడా శ్రీకృష్ణుని మనస్సు కూడా అంతే అంటున్నారు. ఆ శ్రీకృష్ణుని మనస్సు తెలిసిన గోపికలు కాబట్టి వాళ్ళు నందగోపనుడయ్యా అంటున్నారు. కాపాన్ వాసలు కాపాన్, ఆలయ రక్షకుడు, అదేవిధంగా ద్వారపాలకులు, ఇద్దరిని ఒకేసారి సంబోధిస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ అర్చావతారం యొక్క వైభవాన్ని దాటి ముందుకు మాట్లాడి విభవావతారంలో ఉండే గొప్పతనం వరకు వెళ్ళారు అంటున్నారు మనకి. అయితే గోదాదేవి మాత్రం అర్చావతారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్నే కీర్తిస్తూ ఉంది ఇక్కడ. కానీ అర్చావతార వైభవం విభవావతార వైభవం వరకు వెళ్ళాలర్రా అని మనకి గోదాదేవి యొక్క దాని ద్వారా మనకి తెలియజేస్తుంది అంటున్నారు. అదే రహస్యాన్ని మనకి పరాశర భట్టర్ వారు కూడా శ్రీరంగరాజ స్తవంలో తెలియజేస్తూ, విదదతు సుఖం
విశ్వక్సేనస్య తే ప్రథమే భటాః కరిముఖ జయత్సేనౌ కాలాహ్వ సింహముఖౌ చ నః అని కరిముఖుడు, జయత్సేనుడు, కాలుడు, సింహముఖుడు అనేటటువంటి నలుగురు ద్వారపాలకులు, నలుగురు సెక్యూరిటీ, హై సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ అంటాం మనం ఈ రోజుల్లో. వాళ్ళు నలుగురు కూడా విశ్వక్సేనుని దగ్గర ఉండేటువంటి ప్రధాన సేవకులు అంటారట. అని మొదలుపెట్టి ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి అని వాళ్ళ తర్వాత ఇంకొక లైన్ ఉంటుందట విశ్వక్సేనుల వారికి కాపలాగా. ఆయుధాలతో సపరివారంతో కూడినటువంటి కుముడు, కుముదాక్షుడు మొదలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి గణనాయకులు వాళ్ళందరూ, గణనాథులట వాళ్ళందరూ. ఆ గణనాథులందరూ కూడా ఇంకొక రౌండ్గా విశ్వక్సేనుల వారికి కాపలా కాస్తూ ఉంటారట. మనం చూస్తూ ఉంటాం, మన దేశ ప్రధాని కానీ, రాష్ట్రపతి కానీ, లేదా మన చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళకి సైనికుల యొక్క వాళ్ళకి సెక్యూరిటీ యొక్క ఎలా ఉంటుందో చూస్తాం. ముందు సెంట్రల్ గార్డ్స్, ఆ తర్వాత స్టేట్, ఆ తర్వాత విజిలెన్స్, ఇట్లా రకరకాలుగా 4-5 వలయాలు ఉంటాయి వాళ్ళకి రక్షణగా. అట్లాగే ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి చండ ప్రచండ ముఖత ప్రణమామి రంగద్వారవలీషు చతస్రష్వధికార భాజ. ఆ శ్రీరంగనాథుణ్ణి నిత్యం సేవిస్తూ ఆయన్ని రక్షించుకుంటూ ఉండేటటువంటి విశ్వక్సేనుడికే ఇంతమంది కాపలాదారులు ఉన్నారు. ఆ శ్రీరంగనాథుణ్ణి సేవించేటటువంటి, అంటే శ్రీరంగంలో ఆ రంగనాథుడికి 4 ద్వారాలలోనూ మొత్తం 4 వైపుల నుంచి ఒక్కొక్కరి దగ్గర 4 చొప్పున 8 మంది, 8కి మళ్ళీ 8 జతల మంది అక్కడ శ్రీరంగనాథ స్వామి సన్నిధిలో కాపలాదారులుగా స్వామిని సేవిస్తూ ఉంటారు అని మనకి అక్కడ తెలియజేస్తారు. కాబట్టి శ్రీరంగనాథుని ఆలయంలో 4 ద్వారాల్లో రక్షణ అధికారాన్ని కలిగినటువంటి చండ ప్రచండాదులకి ముందు నమస్కరిస్తున్నాను అంటారు మనకి పరాశర భట్టర్ వాళ్ళు. ఆ తర్వాత మరొక 3 శ్లోకాల్లో కరిముఖ జయత్సేన కాల సింహముఖ అనేటటువంటి ఈ క్షేత్రపారులే కాకుండా కుముదాక్ష పుండరీక వామన శంఖకర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠితులైనటువంటి 8 మంది ద్వారపాలకులు. వీళ్ళు లోపల ఉండేటటువంటి ప్రాకారం రక్షకులైతే మిగతా ఇంకొక 8 మంది బయట 4 రోళ్ళు 8 మంది ఉంటారట. మళ్ళీ వాళ్ళ బయట చండ ప్రచండ జయ విజయ భద్ర సుభద్ర ధాతృ విధాత అనేటటువంటి 8 మంది మరి ఇంకో కాపలా వాళ్ళు ఉంటారు. అంటే లోపల 4, బయట 8, ఇంకొక 8 ఎంతమంది అయ్యారు? 16 + 4 20 మంది అయ్యారు ఇప్పటికి. ఈ విధంగా వాళ్ళందరూ కూడా రంగనాథ క్షేత్రాన్ని అనేక వేల సంవత్సరాల నుంచి స్వామి కైంకర్యంలో సేవిస్తున్నారు అన్నారు. ఆ రహస్యం తెలుసుకున్నటువంటి గోదాదేవి ఈనాడు ద్వారపాలకుల యొక్క వైభవం ఎంతో ఉన్నది అని తెలియజేస్తుంది. మనకు కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, మనం పనిచేసే ఆఫీసులు కానీ, కార్యాలయాలు కానీ, ఏవైనా సరే వాళ్ళకి తగినటువంటి గౌరవం ఇచ్చి తీరాలి. వాళ్ళు కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంబంధికులు వాళ్ళకి ఎంత గౌరవిస్తాం వీళ్ళకి అంతే గౌరవం ఇవ్వాలి. అంతే తప్ప గౌరవంలో స్థాయి తేడాలు ఉంటాయి తప్ప గౌరవం మాత్రం మారకూడదు అంటారు మనకి పెద్దలు. ఆ రహస్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అంటున్నారు. కాబట్టి నాయఘనాయ నిండ్ర నందగోపనుడయ్య కోయిలు కాపాని. సరే ఓకే అన్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళారు. మళ్ళీ ఆ తలుపు దగ్గర ఇంకో 2 ఉన్నారు. ఇప్పుడు బయట గేటు దగ్గర 2 ఉన్నారు. ఇప్పుడు లోపల గేటు దగ్గర ఇంకొక 2 ఉన్నారు. తోరణవాసల్ కాపాని. ఈ శ్రీకృష్ణుడి యొక్క ఇంట్లోపలికి వెళ్ళేటప్పుడు ముందు మెయిన్ గేటు, బయట మెయిన్ గేట్ దగ్గర 2 ఉన్నారు. తర్వాత వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర ఇంకో 2 ఉన్నారు. కొడితుండ్రు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ అందమైనటువంటి ద్వారానికి చక్కనైనటువంటి తోరణాలు కట్టున్నాయి. ఆ తోరణాలు కట్టున్నటువంటి ద్వారానికి అధిపతులు అంటున్నారు మనకి. కాబట్టి కూర్మాదీన్ దివ్యలోకాన్ తదను మణిమయం మంటపం తత్రదేశం తస్మిన్ ధర్మాధిపీఠం అని చెప్పబడినటువంటి దాంట్లో ఆ కూర్మాది దివ్యలోకాలన్నీ దాటిన తర్వాత ఆ మహామణి మండపం దగ్గరికి వచ్చిన తర్వాత ఉండేటటువంటి ద్వారపాలకులు ఎవరో వాళ్ళకి నమస్కారం చేయాలి అంటున్నారు. ఆ తర్వాత ఆ రకంగా స్వామి యొక్క స్వామి యొక్క వైభవాన్ని కీర్తించి నంద కోయిలు కాపాని కొడుతోన్రం తోరణవాసలు కాపాని అని మణికదవంతాళు తిరవాయి. మణికదం మణులతో ఉన్నటువంటి కొడితోన్రోం తోరణవాసలు. అసలు ఆనాడు శ్రీకృష్ణావతారంలో 5 లక్షల మంది ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి 5 లక్షల కుటుంబాల్లో అందరికీ ఒకటే మణులు మాణిక్యాలతో ఉన్నటువంటి ఇల్లే. అపారమైనటువంటి సంబంధం. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి అక్కడ కూర్చుంటే అనంతకోటి బ్రహ్మాండాల సంపద అంతా కూడా అందరి ఇళ్లల్లో
ఆవు పొదుగుల్లో దూరి ఉందిట. అందరి ఇళ్లల్లో పాలు పెరుగులుగాను, అదేవిధంగా అందరి ఇళ్ళు మణులు మాణిక్యాలు బంగారు వజ్ర మణి ప్రాకారాలేనండి. వాళ్ళందరూ పేరుకి మాత్రమే గొల్లలు గోపకులు పాలు పెరుగులు అమ్ముకునే వాళ్ళే, కానీ వాళ్ళు కోటీశ్వర్లు, బిలినియర్స్ అంటారు మనం ఇంగ్లీష్లో. బిలియనీర్లు, కోటీశ్వర్లు, మిలియనీర్లు వాళ్ళందరూ కూడా. ఎందుకని? భగవంతుడే తమతో వచ్చి తమ జాతిలో తమ ఊర్లో వచ్చి ఇరుక్కున్నప్పుడు భగవంతుని అపారమైన సంపదంతా కూడా ఆ ఊర్లో ఇరుక్కుంటే ఏం చేయాలో తెలియక తలుపులకి గోడలకి కిటికీలకి అన్నిటికీ చివరికి వాళ్ళ పశువులు కొట్టాలు కూడా వజ్రాలు మణులు మాణిక్యాలతో పొదిగేశారట ఇల్లంతా. అటు తలుపులు, తలుపు గడియలు, తలుపు గొళ్ళాలు, తలుపుకి మేకులు ఏమేమి ఉన్నాయో అన్నిటికీ మణులు మొత్తం చుట్టేశారటనే. తూమణి మాడం అంటారు. అందుకని మనకి 9వ పాసనంలో అరే తొలైవిల్లి మంగళం అనేక మణులు మాణిక్యాలతో ఉన్న మేడలు కలిగిన తొలైవిల్లి దివ్యమంగళ తొలైవిల్లి దివ్యక్షేత్రం, తొలైవిల్లి మంగళం అనేటటువంటి దివ్యక్షేత్రంలో తొవళిల్ మామణి మాడం అనేటటువంటి పాసురంలో ఆళ్వార్లు కీర్తిస్తారు. ఆనాడు శ్రీకృష్ణుడి యొక్క రేపల్లలో ఎంత వైభవం ఉందో, సంపద, అపారమైన సంపద. అది కూడా ఈ తువళిల్ మామణి మాడం అనే తులైవిల్లి మంగళం దివిరేశంలో ఉందని కీర్తించినట్టుగా అందరి ఇళ్ళు మణులు మాణిక్యాలే. ఎక్కడ గడియ ఉన్నదో, ఎక్కడ తలుపు ఉన్నదో, ఎక్కడికి తలుపు పూర్తయిందో, ఎక్కడ గుళ్ళె ఉందో కూడా తెలియకుండా మొత్తం మణులు మాణిక్యాలతో వజ్రాలతో నింపేసినటువంటి తలుపులు. ఆ తలుపులు తీయాలి. వీళ్ళు తీసుకోవచ్చు కదా అంటే కనుక వీళ్ళు స్వప్రయత్నంతో ఏది చేసేవాళ్ళు కాదు. అంతా అదువు అవనదిన్నరులే, అది కూడా ఆయన చేతనే చేయాలి. మనం స్వప్రయత్నంతో ఏది చేయకూడదు. అంతా ఆయన మీద పడేయటమే. ప్రపన్నులు వీళ్ళంతా. ప్రపన్నులు అంటే భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి, భగవంతుడే మన కాపాడతాళ్లే అని ఉన్నటువంటి ఒక ప్రహ్లాదుల్లాగా ఉండాలిట. ఉన్నప్పుడు ఆయన వచ్చి కాపాడతాట. ఎక్కడికి వెళ్తే అక్కడల్లా ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా స్వామే పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడుకున్నట్ట ప్రహ్లాదుణ్ణి అంటారు. అది ప్రపన్నత్వ లక్షణం అంటారు. కాబట్టి మణికదవంతాలు తెరవాయ్ అంటం చేత రేపల్లలో భవనాలు అని అంటానికి లేకుండా సాధారణంగా ఆవులు పశువులు ఉన్నవాళ్ళు చాలా పేదవాళ్ళు అనుకుంటాం. వారు శ్రీకృష్ణ పరమాత్మ 5 లక్షల ఇళ్లలో ఉన్న వాళ్ళు అందరూ కోటీశ్వరులేట, అందరూ సంపన్నులేట, అందరి ఇళ్ళు మణులు మాణిక్యాలతో నింపబడి ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ధన్వన్యవ ప్రభా అస్మి. ఎట్లాంటిదట ఆ ఊరు అంటే కనుక ధన్వన్యవ ప్రభా అస్మి, ఒక ఎడారిలో చలువ పందిరిలాగా ఉందట ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇల్లు అంటున్నారు. కాబట్టి అందరి ఇల్లు మణులు మాణిక్యాలతో ఉండటం లేదు. శ్రీకృష్ణుడి ఇల్లు ఏదో తెలియదు. ఇప్పుడు డబ్బున్నవాడి ఇల్లు అనుకోండి, పెద్దగా 5 అంతస్తులు, పెద్ద మార్బెల్స్ అవన్నీ ఇప్పుడు అట్లా వేస్తున్నారు, చక్కగా డిజైనింగ్ అద్భుతంగా. ఒక పేదవాడు ఎలా కట్టుకుంటాడు? 4 ఇటుకలు వేసి కట్టుకుంటాడు, చిన్న స్లాబ్ లైట్గా వేసుకుని చిన్న గదులు వేసుకుంటాడు. ఆ తేడా తెలుస్తుంది. కానీ కృష్ణావతారంలో ఆ తేడా లేదే. అందరి శ్రీకృష్ణుడు ఇల్లు ఒకేలా ఉంది, గోపికల ఇల్లు ఒకేలా ఉంది, గోపబాలకుల ఇల్లు ఒకేలా, పాళ్ళు పెరుగులు అమ్ముకునేటటువంటి వాళ్ళ ఇల్లు ఒకేలానే ఉన్నాయి. మరి శ్రీకృష్ణుడు ఇల్లు ఎలా గుర్తుపట్టాలి అంటే కొడుతోండ్రు ధ్వజాలు, ఆ ఇంటి మీద జెండాలు పెట్టారట. జెండాలంటే ఏంటి? విజయ సూచకం, అందరికీ అధికార నిరూపణం జెండా. ఆ జెండాని పట్టుకుని ఆ జెండాలు పెట్టబడిన ఇల్లే శ్రీకృష్ణుడు అని వాళ్ళు గుర్తుపట్టుకున్నారు అంటున్నారు. కాబట్టి ఎడారిలో చల్లని చలువ పందిరిలో ఉండేటటువంటి లాగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇది ఉందన్నారు. కాదు, వేదంలో భగవానుడు మరుకాంతారానికి గొప్ప చలువ పందిరి లాంటి వాడు. మరుకాంతారం అంటే కనుక భయంకరమైనటువంటి ఎండలో ఉన్నటువంటి ఎడారి. ఆ ఎడారిలో చలువ పందిరి లాంటి వాట. ఇక్కడ కూడా చలువ పందిరికి చిహ్న అంటే శ్రీకృష్ణుడి ఇంటి ముందు చక్కని చలువ పందిర్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయట. చక్కటి తాటాకు పందిళ్ళు ఏర్పాటు చేయబడి ఉన్నాయట. తాటాకులతో కట్టే పందిరి అంటారు. కానీ మణికదవంతాలు తెరవాయ్ అంటున్నారు. అయితే ఇక్కడ ద్వారపాలకులకి గోపికలకి అద్భుతమైనటువంటి సంభాషణ జరిగింది అంటున్నారు. ఆ సంభాషణ స్మరించుకుందాం మనం. ద్వారపాలకులు ఏమంటున్నారట ముందుగా అంటే, మీరు అన్ని విధాలుగా భయపడే రేపల్లలో వచ్చి అలా తలుపులు తెరవమని అంటారేంటమ్మా అని అడిగారు. మీకు తెలియదా ఈ రేపల్ల ఎలాంటిది అనుకుంటున్నారు? శ్రీకృష్ణుడి ఇంటి ముందు కాపలా ఎందుకున్నది? కంసుడిని భయంతో ఏ రాక్షసుడు ఎట్నుంచి వస్తాడో తెలియక నందుడు మొత్తం కాపలాదారులు పెట్టాట. అన్ని విధాలుగా భయపడేటటువంటి చోటు ఈ రేపల్లే. కంసుడి ద్వారా భయపడే చోటు కదమ్మా. మీరు తలుపు తీయండి అని ఎట్లా అంటారు? మీరు ఎవరో మాకు తెలియకుండా మీరు తలుపు తీస్తే మీ వెనకాల ఉన్న రాక్షసు లోపలికి వచ్చేస్తే ఎంత ప్రమాదం అన్నట్టు ఆయన. అంటేనా అయ్యా, ఇది భయపడ చోట అంటావా నువ్వు? భయానాం అపహారిణి స్థితే మనం మనస్యనంతే మమకుత్ర తిష్టతి.
అనంతుడైనటువంటి భగవానుడు నా మనస్సులో ఉండగా భయంతో పని లేదు కదయ్యా, మీరు భయం భయం అంటావేంటి? మన మనస్సులో అనంతుడైనటువంటి భగవానుడు అంటే మనకి భయంతో సంబంధం లేదు కదా, ఇంకా భయం ఎక్కడ ఉంటుంది అని ఎవరు చెప్పారు ఆ మాట? ప్రహ్లాదుడు చెప్పాట. మీరేం భయపడకండి అయ్యా. స్కూల్లో తను ఉన్నటువంటి ఆ గురుకులంలో ఉండేటువంటి విద్యార్థులతో చెప్తున్నట్ట ప్రహ్లాదుడు. ఏమని? మీరు ఎందుకర్రా భయపడతారు? ఆ అనంతుడైనటువంటి శ్రీమన్నారాయణాయ, ఓం నమో నారాయణాయ మంత్రం చదువుకోండి చాలు, మీకు ఏ భయం వద్దు, ఎవ్వరు ఏం చేయరు మిమ్మల్ని అని నువ్వు దృఢ విశ్వాసం కలిగిన ప్రహ్లాదుల్లాగా ఉండాలి, కానీ నువ్వు భయపడితే ఎలాగయ్యా అన్నారట గోపికలు. అప్పుడు ఈయనేమన్నాడు? అయ్యో పిచ్చోళ్ళరారా, మీరు చాలా అమాయకుల్లా ఉన్నారే, ఇదేమన్నా రామాయణం అనుకుంటున్నారా? ఇదేమన్నా రామాయణ కాలం అనుకుంటున్నారా? త్రేతాయుగం ఏంటి ఇది కృష్ణావతారం. త్రేతాయుగంలో అయితే కనుక తండ్రి రాజు ఉన్నాడు అక్కడ ఆయనకి తోడుగా. అంతేకాదు కృతయుగం, ధర్మం 4 పాదాల ఉన్నటువంటి కృతయుగ కాలం. అంతేకాదు తండ్రి చూస్తే పరాక్రమవంతుడు, శంబరాసుడు అంతటి రాక్షసునే సంహరించినటువంటి పరాక్రమవంతుడు తండ్రి చూస్తే. అదేవిధంగా 3 అన్నదమ్ములు ఉన్నారు, రక్షణ కవచం అద్భుత పరాక్రమవంతులైనటువంటి కుమారులు ఉన్నారు, లవకుశులు ఉన్నారు ఆయనకైతే. అంతేకాదు దివ్య జ్ఞాన సంపన్నుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఉన్నాడు. అంతేకాదు సుమంత్రులు లాంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన మంత్రులు ఉన్నారు. కాబట్టి ఇంతటి ఇంకా ఆ ఊళ్ళో జనాలు చూసారా, ఇంకా అందరూ కూడా ధర్మ సత్య పరాక్రమవంతులు. ఎక్కడా కూడా నమే తస్కరాహ, నా భయం ఏ రకమైన వ్యాధి భయం కించదు, రామస్య పరిపాలనే స్థితి అని. శ్రీరామచంద్రుడు రాజ్యం పరిపాలించిన కాలం దొంగల భయం లేదు, నా నా నార్య విధవాహ భవంతి, స్త్రీలకి ఏ రకమైన వైధవ్య దోషాలు లేవు, ఎవరికి రోగాలు లేవు, దుర్భిక్షం లేదు, వ్యాధులు లేవు, దొంగలు లేవు, ఏ బాధలు లేనటువంటి రామాయణ కాలం అనుకుంటున్నామమ్మా. ఇది ఏమనుకుంటున్నావు? ఇది కృష్ణావతారం అంటే కలియుగం, అత్యంత పాపభూయిష్టమైనటువంటి కాలానికి భుజాలు రాసుకునేటట్టుగా దగ్గరగా ఉన్నటువంటిది కలియుగానికి ఈ ద్వాపరయుగం చూస్తే. అంతేకాదు తండ్రి చూస్తేనే చాలా అమాయకుడు, ఒక గొల్లవాడు తండ్రి. అదేవిధంగా విషయేతే మహారాజ రామవ్యసనకర్షితా అపివృక్షా పరిమ్లానా సపుష్పాంగుర పూరక. ఇక రామాయణ కాలంలో ఉన్నటువంటి చెట్లు వృక్షాలు అన్నీ చూస్తే రాముడికి అనుగుణంగా ప్రవర్తించేవి. ఇన్ని సహాయాలు, ఇంత సపోర్టు రామచంద్రుడికి ఉన్నది. రక్షణ కృష్ణుడికి ఎక్కడుందమ్మా? ఏ చోటు నుంచి ఎవడొస్తాడో తెలియదు, ఎటు నుంచి ఏ రకంగా వచ్చి సంహరించడానికి. పడుకుంటే రక్షణగా ఉన్నటువంటి చక్రం మీదకు వచ్చి సంహరించడం ఏమిటి? పాలు ఇస్తానని చెప్పి దగ్గరికి తీసుకున్నటువంటి ఒక అందమైన స్త్రీ సంహరించడం ఏమిటి? అదేవిధంగా స్వామి యొక్క రక్షణ కోసం వాళ్ళు ఉంచినటువంటి ఏ వస్తువు ఉందో అదల్లా సంహరించడానికి ప్రయత్నం చేయటం ఏంటి? దూడల్లో ఉన్నటువంటి దూడ రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు వచ్చి సంహరించడం ఏంటి? అదేవిధంగా ఒక కొంగ రూపంలో వచ్చి రాక్షసుడు సంహరించడం ఏమిటి? ఈ రకంగా అనేక రకాలైనటువంటి భయోత్పాతాలతో కూడినటువంటిదమ్మా ఈ ద్వాపరయుగం అంటే ఏమనుకుంటున్నావు అంటున్నాం. అంతేకాదు తండ్రి చూస్తే పచ్చగడ్డిని కూడా తొక్కితే ఎండిపోతుందేమో అనేటువంటి అత్యంత సాధువుడు నందగోపుడు చూస్తే. అంతేకాదు నిత్యలు తీమైగళం, నిత్యం దుష్టకార్యాలు చేసేటటువంటి తొందర పనులు చేసే కృష్ణుడు. ఏ రోజు ఎవరింటికి వెళ్ళి ఏ అఘాయిత్యం చేసి ఎవరితో ఏ గొడవలు తెస్తాడో తెలియనటువంటి వాడే కృష్ణుడు. రాముడేమో ఎప్పుడు ధర్మంగా, నియమంగా, మౌనంగా, ప్రశాంతంగా ఉండేవాడు రాముడు. కృష్ణుడు తుంటరివాడు, ఎప్పుడు ఏం చేసుకుంటాడో, ఎప్పుడు ఎక్కడ ఎవరితో తిట్టించుకుని, ఏ గోలతో ఏ అఘాయం చేసుకుని, ఎక్కడ పడిపోయి ఏ దెబ్బలు కొట్టించుకుంటాడో తెలియనటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి అంతేకాదు ఊరు చూస్తేనా ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా కృష్ణుడి రక్షణ ఉన్నారా అంటే అరివన్రుం ఇల్లాద ఆయుగులతో, ఏ రకమైన కల్మషము లేనటువంటి వాళ్ళు, ఏమీ తెలియని అమాయకులైనటువంటి గొల్లలు. మరి రక్షణగా ఉండాలి కదా, మీరు తలుపులు తీయమని ఎలా చెప్తారు అని అడిగాట ఆయన. అప్పుడు నిజమేనా అయ్యా నువ్వు చెప్పింది, కానీ మేము స్త్రీలము, అబలలం కదా, చిన్నవాళ్ళం, ఆడపిల్లలం, చిన్నవాళ్ళం, స్త్రీలం కదా అంటేను చాలేమ్మ భలే చెప్పావు. ఆనాడు స్త్రీయే కదా శూర్పణఖ, ఆనాడు తాటకి రాముడి మీదకి రాలేదా? మరి ఈనాడు స్త్రీ అని చెప్పి ఒక స్త్రీ దగ్గరికి తీసుకుని పాలిచ్చి చంపాలని చూసింది. ప్రపంచంలో అనుమానం రానటువంటి ఘట్టం ఏదన్నా ఉంటే తల్లి పాలివ్వటం. ఆ తల్లి పాలిచ్చేటటువంటి దాని భావనలో కూడా ఒక రాక్షసు వచ్చి స్వామిని చంపాలని ప్రయత్నించింది కదమ్మా. కాబట్టి నేను ఎట్లా నమ్మగలను? ఆనాడు శూర్పణఖ కూడా శ్రీరామచంద్రుణ్ణి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసింది కూడా స్త్రీనే కదమ్మా. అదేవిధంగా తాటకి కూడా స్త్రీనే కదా, ఆమె కూడా రాక్షసే కదా. కాబట్టి నువ్వు ఇలా ఎలా చెప్పగలవు అని అన్నారట వాళ్ళు.
సర్లే సర్లే అయ్యా, ఆమె భయంకరమైన రాక్షసి, తాటకి శూర్పణకేమో రాక్షసుడు చెల్లెలు, మరి మేము రాక్షసులం కాదు కదా, సామాన్యమైన స్త్రీలం కదా అని అన్నారు. రాక్షసి కాదంటావా? అదేమిటి చూడు, కంజన్ కరుకొండు నిన్మేల్ కరునిర చెమ్మయిర్ పేయై వంజిప్పదరకు విడుత్తాన్ ఎన్బదోరు వార్తయ్యముండు అని మనకి చెప్పినట్టుగా కంసుడు పరమ ద్వేషాన్ని కలిగి ఉండి ఆ ద్వేషాన్నంతా కూడా ఒక పూతన అనేటటువంటి రాక్షసికి ఇచ్చి ఆ రాక్షసి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను చంపాలని చూశాడు కదయ్యా. ఆమె కూడా స్త్రీనే కదా, ఆమె కూడా రాక్షసే కదా అనంటేను. అయినా కానీ ఆ పూతన చాలా పెద్ద వయస్సుది, ముసలిది, రాక్షసి. మేము చిన్న వయసులో ఉన్నటువంటి చిరుమీరుగాళ్ళు, సెల్వ చిరుమీరుగాళ్ళు, చిన్న ఇలంకిలియే లేత చిలుకల వంటి చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళం కదమ్మా. కరునిరై చెమ్మయ్యర్పేయి అని అంటే ఆమె ఎర్రని కేశాలు కలిగి ఉన్నది కదా, మరి మేమేమో నల్లని కేశాలు కలిగినటువంటి వాళ్ళం. అంటే ఏంటి, ఆమె పెద్దది వయసులో వృద్ధురాలు, మేము చిన్న పిల్లలం. పెద్దవాళ్ళకి కొంచెం జ్ఞానం ఉండుండొచ్చు, మేము చిన్నవాళ్ళం, మాకేం జ్ఞానం ఉంటుంది, కాబట్టి మేము చిన్నపిల్లలం కదా అని అన్నదిట. అప్పుడు చూసి భయపడుతున్నావా, చాలా బాగుంది, ఆలస్యం చేయకుండా మమ్మల్ని లోపల పంపించవయ్యా అంటే, దాని ద్వారా అన్నీ ఉండనివ్వండి, మీరు ఎందుకు వచ్చారు, సరే అయితే ఫోన్లే, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు లోపలికి వచ్చి అని అంటే, ఆమె నిన్న సాయంకాలమే శ్రీకృష్ణుడిని, నాయన మేము స్వామితో నిన్న సాయంకాలం చాలాసేపు ఆడుకున్నాం, మేము ఆయనతో ఇవాళ ఆయన్ని కలవాలి అనుకున్నాం, ఆయన్ని అడిగాం, మేము అడిగితే రేపు పొద్దున్న రండర్రా అని చెప్పాడు అందరినీ, అందుకని మేము ఆయన మాట విని మేము వచ్చాము, పొద్దున్నే వచ్చాము నాయన, కాబట్టి లోపలికి అనుమతించు అని అడిగిందిట. అప్పుడు శ్రీకృష్ణుడు అప్పుడు ఆ ద్వారపాలకులు ఏమన్నాడు, నిన్న మీకు ఏదో మాట చెబుతున్నారు కదా, ఇదేమో నాకేమీ నమ్మబుద్ధి కావట్లేదు, ఏం చెప్పాడో ఆ మాట మాకేం తెలియలేదే, కాబట్టి ఆయన ఏం చెప్పాడో మీకు కొంచెం చెప్పండి, అప్పటి వరకు మీరు ఇక్కడ కూర్చోండి, కాబట్టి మంచిది మీ అంతఃకరణ శుద్ధి ఏమిటో మేము తెలుసుకోకుండా మిమ్మల్ని నేను లోపలికి వెళ్ళడానికి ఎలా అనుమతిస్తాను, కాబట్టి సాయంత్రం అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి అని చెప్పాట. ఆ తర్వాత ఆలోచిస్తా, సాయంత్రం ఉండండి, మీరు ఏం చెప్పారో నాకు దాని మీద నమ్మకం లేదు అన్నట్టు ఏది చెప్పినా కూడా ఆ ద్వారపాలకుడు. అప్పుడు ఈవిడంటుంది లోపల బయట ఆవిడ, అయ్యా నువ్వు ఇంత కఠినంగా పరుషంగా మాట్లాడటం బాగోదు, కాబట్టి మా యొక్క అంతఃకరణ శుద్ధిని నువ్వు నిజంగా పరీక్షించాలి అనుకున్న వాళ్ళమైతే మేము తూయో మాయువందో అంటే పవిత్రమైనటువంటి దేవతాంతర సాధనాంతర ఫలాంతర ప్రయోజనాంతరములైనటువంటి ఏవీ లేకుండా అనన్య గతికత్వ, అనన్య శరణత్వ, అనన్య భోగ్యత్వములైనటువంటి ఆకారత్రయ జ్ఞానంతో వచ్చామయ్యా మేము. తదేక అధ్యవసాయ నిష్ఠ కలిగినటువంటి వాళ్ళం, ఉండుంజోరం పరుగున్నీరు తిన్నేం వెత్తిలయ్యం ఎల్లాం కണ്ണన్ అనేటటువంటి భావం కలిగిన వాళ్ళం. మేము ఆడపిల్లలం, చిన్నపిల్లలం, చీకట్లో వచ్చాం, చలిలో వచ్చాము, అలా అది కాకుండా మేము తలస్నానం చేసే పరిశుద్ధులమై వచ్చాము, శారీరక పరిశుద్ధి, ఆత్మ పరిశుద్ధి అన్నిటితో వచ్చామయ్యా. ఇంతకంటే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అని అడిగిందిట దానికి. అయితే మీరు నిజం చెప్పండి, లోపలికి మీరు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారో నాకు చెప్పండి, తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నట. అప్పుడు ఆమె ఏమంది, నీకు తెలియదా, తిరుపల్లి అజొచ్చి పాడాం కదా, తిరుపల్లి అజొచ్చి పాడటానికే మేము వచ్చాం అని చెప్పారట. మేము కాబట్టి సుప్రభాతం పాడటానికి వచ్చాం, మీకు తెలియదా, మేము చేసే పనే అది, అరంగత్తమ్మ పళ్ళి అజుందరులాయే అని మేము ఆ రంగనాథుడిని మేలుకొల్పినట్లుగా మేము మా కృష్ణుడిని లేపడానికి వచ్చామయ్యా అని అన్నారట. కొంబర కోమానే వరంగా దశిందిరాయ్, నిత్యసూరులకే అధిపతి అయినటువంటి ఆ స్వామిని నిద్ర లేపడానికి వచ్చాము. అరవణయ్యాయ్ అరయేరే అరుళ్ళు పురియత్తుయిలజాయ్, నాగస మున్నీట శయనించినటువంటి నాగసేన, ఓ గోపాల, మమ్మల్ని అనుగ్రహించడం కోసమే నిన్ను నిద్ర లేపుతున్నాం, ఇంత తప్ప మాకు వేరే ప్రయోజనాలు లేదండి అన్నట. అప్పుడు ఆ ద్వారపాలకులు ఏమన్నా, మీరు చెప్పిందంత బాగుంది నాయన, ప్రభువు నిద్రించేటప్పుడు మనం లోపల పోవటానికి అనుమతించడం ఉపచారమే, అందులోనూ లోపలికి పోయి నిద్ర లేపటం ఇంకా తప్పు కదా. రాజు దగ్గరికి రావటం పర్వాలేదు, కానీ రాజు నిద్రపోతున్నప్పుడు వెళ్ళి రాజుని లేపకూడదు. ఎవరైనా బంధువులకు వెళ్ళినప్పుడు వాళ్ళు పడుకుని నిద్రపోతుంటే వాళ్ళని లేపకూడదు, సర్లేండి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోవాలి. కానీ మీరు ఇక్కడ ప్రభువునే లేపడానికి వస్తున్నారు కదా, ఇది చాలా అపచారం కదా. ఆనాడు చిత్రకూటంలో కూడా సిరుక్కాక్కై మొలై తీండ పెత్త, సీతారాములు ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక దుర్మార్గుడైనటువంటి జయంతుడైనటువంటి ఒక కాకి తెలియకుండా వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేసి ఆ సీతమ్మ తల్లి యొక్క వక్షోజాలం యందు తాను గాయపరిచి ఆ రక్తాన్ని రాముడి మీద చిందించటం వల్ల, ఏకాంత భంగం వల్ల వాడికి ఎంత ప్రమాదం వచ్చిందో చూశారా లేదా, వాడికి ఒక కన్నే పోయింది కదా.
కాబట్టి ఆ భగవంతుడు లోపల స్వామి ఆయన ఏకాంతంలో ఉన్నాడు, నిద్రిస్తున్నాడు, ఆయన లేపటం అపచారం కాదా? కాబట్టి ఆ రకంగా నిద్రించే సమయంలో ఆయనని లేపటం మంచిది కాదా అంటే, మంచిది కాదు కదమ్మా అంటే వీళ్ళేమంటున్నారో తెలుసా? అయ్యా అంత మాటనకయ్యా మమ్మల్ని మేము స్వామి నిద్రించే సమయంలో ఉండేటటువంటి ఆయన తిరుముఖ మండల సౌందర్యం చూడటానికి. లోకంలో ఎవరైనా పడుకుని నిద్రపోతుంటే వాళ్ళ యొక్క స్వభావం బాగా తెలుస్తుందిట. ఆ నిద్రించే వాళ్ళ యొక్క ముఖంలో వాళ్ళ యొక్క ప్రవృత్తి స్వరూపం అంతా బయటపడుతుంట. కొంతమంది పడుకున్నప్పుడు విశాలంగా స్ట్రైట్గా పడుకుంటారు, కొంతమంది వెల్లికిలా పడుకుంటారు, కొంతమంది ఇటుపక్కకి తిరిగి పడుకుంటారు, కొంతమంది చేతులు పైన పెట్టి పడుకుంటారు, కొంతమంది చేతులు వక్షస్థల మీద పెట్టి పడుకుంటారు, కొంతమంది ఇటు దొర్లి పడుకుంటారు, రకరకాలుగా పడుకుంటారు. అలా పడుకోవటం అనేటటువంటిది వాళ్ళ యొక్క మనఃప్రవృత్తిని తెలియజేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ పడక సౌందర్యాన్ని, ఆయన పడుకున్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని సేవించుకోవటానికి వచ్చామయ్యా. ఆనాడు విశ్వామిత్రుడు కూడా పొద్దున్నే తను యాగ సంరక్షణకు బయలుదేరినటువంటి ఆ శ్రీరామచంద్రుడిని నిద్రలేపాలనుకుని మర్చిపోయాట. చాలాసేపు ఆయన నిద్ర సౌందర్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ మర్చిపోయాడట. అయితే కొంతసేపటికి తేరుకుని ఇక తప్పదు కాబట్టి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని ప్రార్థించాడు కదా. కాబట్టి ఆ రకంగా మేము ఆయన యొక్క సుప్రభాతాన్ని పాడటానికి వచ్చామయ్యా, మేము ఆయన యొక్క తిరుముఖ మండలంలో ఉండే వైభవాన్ని పొందడానికి వచ్చాము అని అన్నారు. అంతేకాదు మా జనకలు కూడా అరవణయ్యాయి అరయ్యేరి అమ్మన్న అమ్మమ్మున్న తుయిలజాయి అని కీర్తించినట్లుగా అరంగత్తమ్మ పళ్ళేటుంద్రుల ఉరంగువాన్ పోల్ యోగు సేద పెరుమానై అని నమ్మాళ్ళవార్లు అన్నట్లుగా ఉరంగువాన్ యోగు సేద నిద్రించేవాని వలె యోగ నిద్రలో ఉంటాడు ఆయన స్వామి. మన నిద్ర అంతా కూడా తామసమైన నిద్ర, మరి ఆయన నిద్ర యోగ నిద్ర. అనంతకోటి బ్రహ్మాండాలను రక్షిస్తూ కాపాడుతూ సంహరిస్తూ ఉండేటటువంటి స్వభావం ఆయన యోగ నిద్ర ద్వారానే చేస్తాట, ఆయన మేలుకునే చెయ్యట. అది సత్యసంకల్పత్వం భగవానునది అంటారు. అటువంటి శాస్త్రార్థ విచారం మాకు తెలుసు కదయ్యా అంటే, ఇప్పుడు మీరు శాస్త్రార్థ విచారాలు అవేం చెయ్యొద్దమ్మా, మేము చెప్పేది వినండి. ఆయన మేమే స్వయంగా తెరుచుకుపోవడం అనేటువంటి స్వరూపానురూపం కాదు, నీవే తలుపులు తెరవాలయ్యా అని మళ్ళీ వీళ్ళు అన్నారట. ఈ రకంగా ఆయన అద్భుతంగా వాళ్ళిద్దరి మధ్య సంవాదన జరిగిన తర్వాత ఆ స్వామి ఆనయేనం హరిశ్రేష్ఠ, ఆనాడు విభీషణుడు వచ్చి అంతరిక్షగత శ్రీమాన్ అన్నట్లుగా ఆ నివేదయిత మాంక్షిప్రం విభీషణ సముపస్థితం అని విభీషణుడు వచ్చి ముందుగా తమ యొక్క అక్కడ ఉన్నటువంటి విభీషణుడు సుగ్రీవుని ద్వారా తెలియజేపితే, సుగ్రీవుడు హనుమంతుని ద్వారా అంగీకారం తెలియజేసి, హనుమంతుడు భగవంతుడికి తెలియజేసిన తర్వాత ఇతను యోగ్యుడు అని హనుమంతుడి చేత సర్టిఫై పొందినటువంటి విభీషణుడికి రాముడు దర్శనం కలిగినట్లుగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నామయ్యా, మీ ద్వారా స్వామిని పొందాలనుకుంటున్నాము అని చెప్పగా అప్పుడు వాళ్ళు ఆనందం తీసి తలుపులు తీశారట. అప్పుడు లోపలికి బయలుదేరారట అంటున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి వైభవం కలిగినటువంటి ఈ గోదాదేవి వాళ్ళు లోపల బయట ఉన్నటువంటి వారితో చక్కనైనటువంటి ఒక విలక్షణమైనటువంటి సంభాషణతో వారిని ప్రసన్నం చేసుకుని స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడానికి లోపలికి ప్రవేశించారట. ఇక్కడ ప్రధానమైనటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఆచార్య వైభవాన్ని తెలియజేస్తున్నారు. మనకి భగవంతుని అనుగ్రహం కలగాలంటే ఆచార్య అనుభవం ప్రధానం. ఆచార్య వర్తయ ముక్తి అంటుంది శాస్త్రం. ఆచార్య లాభం భగవానాలే, భగవల్లాభం ఆచార్యనాలే అని శ్రీవచన భూషణంలో తెలియజేసినట్టుగా ఆచార్యుని యొక్క అనుగ్రహం కలగాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి, భగవంతుడి అనుగ్రహం కలగాలంటే ఆచార్యుని యొక్క అనుగ్రహం కలగాలి. కాబట్టి ఆచార్యుడు ఏం చేస్తాడు, మన యొక్క ఆత్మని కాపాడి భగవంతుడి దగ్గర చేసి మనం ఏం చేయాలి, మన ఆచార్యుడి యొక్క శరీర సంరక్షణను మనం నెత్తిని వేసుకోవాలి. ఎందుకంటే అటువంటి విలువైనటువంటి ఆచార్యుని శరీరం మనకి ప్రమాదం, అత్యంత ప్రధానమైనటువంటి ఆచార్యుని శరీరం. కాబట్టి భక్తులు ఏం చేయాలి, శిష్యుడు ఆచార్యుని శరీర సంరక్షణ చేయాలి. అతను జీవించున్నంత కాలం అతనికి శారీరకమైనటువంటి ఏ ప్రయోజనాలు ఉంటాయో సేవ శుశ్రూష అంటారు. కాబట్టి ఆచార్య శరీర కైంకర్యం శిష్యుడు చేయాలట. శిష్యుడి యొక్క ఆత్మరక్షణని ఆచార్యుడు చేస్తాడు. ఇటువంటి వైలక్షణ్యం ఈ దివ్య పాసురంలో ఉన్నది. ఈ పాసురంలో ఉండేటటువంటి అనేక రకమైనటువంటి వైభవాలు మనకి ఇంకా అనేక మంది పూర్వాచారులు అనేక మంది విధాలుగా తెలియజేశారు. ఇది ఒక కోణంలో మనం పొందినటువంటి మాధుర్యం. వేరే పాసురంలోకి రేపు లోపలికి వెళ్ళిన తరువాత గోదాదేవి గోపికలందరూ కూడా
ఆ ఒక గదిలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరివారాన్ని, కుటుంబ వైభవాన్ని అనుభవిస్తారు. అది ఆ పాసురంలో అనుభవిద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.